గురుజాల పట్టణంలో శ్రీ పాతపాట అమ్మవారి 427 తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా గురుజాల రైతు సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్ర స్థాయిలో ఎద్దుల బండ్ల లాగు ప్రదర్శన నిర్వహించబోతున్నామని రైతు సంఘం వారు మీడియాకు తెలిపారు. పులిపాడు రోడ్డులోని ఉన్న సిరివెంచర్ పక్కన ఖాళీ స్థలంలో రైతు సంఘం నాయకులు స్థలం పరిశీలన చేశారు. ఎద్దుల పందాలు డిసెంబర్ 5వ తేదీ నుండి 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గురుజాల శాఖ సభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎద్దుల బండలాగు ప్రదర్శనను ప్రారంభిస్తారని రైతు కమిటీ సభ్యులు వివరించారు. వాయిస్ లేదా వార్షికోత్సవ ఎద్దుల బండలాగు బల ప్రదర్శన శ్రీ పాతపాట శ్రమ తిరునాళ్ళ సందర్భంగా 32వ వార్షికోత్సవం. గతంలో నాలుగు రోడ్డు పక్కన పెట్టేవాళ్ళు, ఇప్పుడు అక్కడ స్థలం సరిపోనందువలన ఈరోజు సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న పులిపాటు రోడ్డు పక్కన పెట్టడం జరిగింది. దీన్ని అందరూ చూసి రైతు సోదరులందరూ సహకరించవలసిన ప్రార్థిస్తున్నాం. సందర్భంగా 5వ తారీఖున ఎద్దులాగా బండ ప్రదర్శన జరుగును. ఈ ప్రదర్శనకు ప్రారంభోత్సకులు శ్రీ సీనియర్ ఎమ్మెల్యే గారైన ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. అలాగనే పోటీలో పాల్గొల్చిన ఎద్దులు సీనియర్ విభాగం ఫస్ట్ రోజు జరుగుతుంది. అలాగనే రెండో రోజు జూనియర్ విభాగం, అలాగనే మూడో రోజు న్యూ కేటగిరీ విభాగము, అలాగనే 4వ రోజు ఆరు పళ్ళ జతలు విభాగం జరుగును. అలాగనే 5వ రోజు 4 పళ్ళ జతలు విభాగం జరుగును. శ్రీ పాతపాటి శ్రీ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా 400 ఎన్నో తిరునాళ్ళు జరుగుతుంది కాబట్టి పోటీ ఎద్దులు కూడా భారీగా వస్తాయి. అలాగనే రైతు సోదరుగా ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క బలపరిశను జయప్రదం చేయవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. తిరునాళ్ళ సందర్భంగా 4వ తారీఖు అమ్మవారి జాతర సందర్భంగా 5వ తారీఖు నుంచి ఎద్దుల పందాలు ప్రారంభమవుతాయి. పక్కన సబ్ స్టేషన్ ఎదురు పులిపాటి రోడ్డు పైపెచ్చు లొకేషన్ కూడా అన్ని ఎద్దుల జాతర అందరికి పెట్టేశాము. అందరికీ అర్థమైంది ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుందని ఇక్కడ పెట్టాం. నేషనల్గా బాగా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ పెట్టేసాం. ఇంకా ఏంటి గ్రూపుల్లో కూడా పెట్టేసాంలే, ప్లేస్ మార్చిండ్రు, గ్రూపుల్లో పెట్టేసాం. అది లొకేషనే వస్తుంటుంది ఎద్దుల వాళ్ళందరికీ. ఎక్కడ ఏ మారుమూల గ్రామాలు ఉన్నాయి ఇది లొకేషన్ కనపడుతుంది. ఇబ్బంది ఏమన్నా